హాయ్ ఫ్రెండ్స్, నేను కొత్త వీడియో ఒకటి తీసుకొచ్చాను. ఏంటంటే ఇది అప్డేట్ వచ్చింది మనకి. ఏంట్లో మన జియో టీవీ ప్లస్లో మనకి కొత్త అప్డేట్ అయితే వచ్చింది. చాలామందికి ఏంటంటే ఛానల్స్ పెట్టుకోవడం రావట్లేదు. పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా సరే జియో టీవీ ప్లస్లో పెట్టుకోవడం ఎలాగా, ఫిల్టర్ చేసి ఎలా పెట్టుకోవాలనేది ఫస్ట్ నుంచి చాలామందికి కన్ఫ్యూజ్గానే ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈజీ పద్ధతి వచ్చేసింది. మనం ప్రీవియస్ ఛానల్లో జియో టీవీ ప్లస్లోకి వెళ్ళి పెట్టుకోవాలని చెప్పి ఒక వీడియో చేసాము. సో అందరూ లైక్ చేశారు. అది 40K వరకు వ్యూస్ కూడా వచ్చినాయి మనకి దానికి. ఇప్పుడు కొత్త అప్డేట్ వచ్చేసింది. ఏంటంటే మన లైవ్ టీవీలో ఛానల్స్ వస్తాయని చెప్పాను మీకు. అదైతే ఇప్పుడు వచ్చేసింది. ఇక్కడ చూడండి, మనకి 4th వన్ మనకి లైవ్ టీవీ అని అప్డేట్ అయితే వచ్చేసింది. ఓకేనా. సో మీరు ఇది ఓపెన్ చేశారనుకోండి, మనకు డైరెక్ట్ ఛానల్స్ అయితే వచ్చేస్తాయి. ఓకేనా, వస్తున్నాయి మనకి ఛానల్స్ అయితే వచ్చేస్తున్నాయి. సో ఇక్కడ మనం డైరెక్ట్ మార్చేసుకోవచ్చు. ఇక్కడ మన వాల్యూమ్ పక్కన సిహెచ్ అని ఉంటుంది కదా, అది నొక్కుంటే మనం ఆటోమేటిక్ ఛానల్ మార్చుకోవచ్చు. రెడ్ బటన్ నొక్కితే మనకు ఫిల్టర్ ఓపెన్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఆల్ అని ఉంది కదా, ఆల్ ఓకే చేయండి. ఆల్ ఓకే చేసిన తర్వాత మీకు ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మన తెలుగు ఛానల్స్ అన్నీ వస్తాయి. ఓకేనా. ఇక్కడ మీకు ఏ ఛానల్ కావాలంటే అది ఫేవరెట్లో పెట్టుకోవచ్చు. సపోజ్ మీరు జీ తెలుగు సీరియల్స్ చూస్తారనుకోండి, ఓకే, ఇక్కడ పైన ఉంది కదా, పైన మీరు రెడ్ బటన్ నొక్కండి, మీకు లవ్ సింబల్ అని వస్తుంది, అంటే అది ఫేవరెట్లో పెట్టినట్టు. ఓకేనా. సో జెమినీ టీవీ చూస్తారనుకోండి, జెమినీ టీవీ దగ్గరికి వెళ్ళండి. అంటే మనలో దీంట్లో రెండు ఉంటాయి, హెచ్డీ ఒకటి ఉంటుంది, నార్మల్ ఒకటి ఉంటుంది. మీరు హెచ్డీ ఛానల్ పెట్టుకోండి. సో ఒక జెమినీ టీవీ దగ్గరికి వెళ్ళాను. సో మళ్ళీ నేను ఆల్రెడీ పెట్టాను. ఇప్పుడు మళ్ళీ మీకు చూపించడం కోసమని మళ్ళీ చూపిస్తున్నాం అన్నమాట. పెట్టి తీస్తున్నా. ఇప్పుడు మళ్ళీ నేను రెడ్ బటన్ నొక్కాను, లవ్ సింబల్ వచ్చింది. అంటే లవ్ సింబల్ వచ్చిందంటే మన ఫేవరెట్లో పెట్టినట్టు. ఓకేనా. సో ఇప్పుడు మనం 2 ఛానల్స్ పెట్టాము. సో ఆ 2 ఛానల్స్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ వచ్చి మీరు రెడ్ బటన్ నొక్కండి, అప్పుడు మీకు ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి జెమినీ సన్నెస్ట్లోకి వెళ్ళి ప్లే అవుతుంది. సో దానికి మనం బ్యాక్ బటన్ అయితే నొక్కాలి కంపల్సరీ. ఇక్కడ ఇప్పుడు మన ఫేవరెట్ 2 ఛానల్స్ పెట్టుకున్నాం కదా, ఫేవరెట్లోకి వెళ్ళి ఇప్పుడు మనం 2 ఛానల్స్ పెట్టాము. స్టార్ మా ఒకటి, జెమినీ టీవీ ఒకటి. సో ఓకేనా. ఆల్రెడీ ప్రీవియస్ జీ తెలుగు అవి కూడా పెట్టా, టీవీ నేను కూడా పెట్టాను. సో మీరు ఏదైతే పెట్టాలనుకున్నా అది పెట్టుకోవచ్చు. ఓకేనా. సో మీరు క్రికెట్ మ్యాచ్ కూడా ఇప్పుడు వస్తుంది కాబట్టి IPL 20 మ్యాచ్ అది కూడా పెట్టుకోవచ్చు, ICIC 20 మ్యాచ్. సో అది కూడా పెట్టుకోండి. ఇంకా మీరు ఇప్పుడు ఈ రిమైండర్ అని ఉంది కదా, ఈ రిమైండర్ ఏంటంటే మీరు ఏదైనా సీరియల్ చూస్తున్నారనుకోండి, ఈవినింగ్ 7:30, 8కి ఆ సీరియల్ మీకు రిమైండ్ చేస్తుంది. సో అక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు, రిమైండ్ చేస్తుంది అన్నమాట. పైన మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే. హెచ్డీ ఛానల్స్, మీకు హెచ్డీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మన ఛానల్స్లో, ఆ హెచ్డీ ఛానల్స్ చూడవచ్చు. ఓకేనా. సపోజ్ మనకి ఇప్పుడు జీ తెలుగు ఉంది, హెచ్డీ ఛానల్, డైరెక్ట్ హెచ్డీ వచ్చేస్తుంది. అట్లా ఇంకా వేరైతే ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. నెక్స్ట్ మీరు ఒకవేళ న్యూస్ ఛానల్ చూడాలనుకుంటున్నారు అనుకోండి, న్యూస్ ఛానల్స్ కొంతమంది న్యూస్ చూస్తారు కదా, న్యూస్ ఛానల్స్ కూడా చూడవచ్చు. మీకు హిందీ కావాలని హిందీ, ఇంగ్లీష్ కావాలని హిందీ, తెలుగు కావాలని తెలుగు. ఇప్పుడు తెలుగు సెలెక్ట్ చేస్తాను. తెలుగులో మీరు న్యూస్ ఛానల్స్ ఏమైనా TV5 అలాంటివి ఏమైనా చూడాలనుకుంటున్నారు అనుకోండి, TV5 చూడవచ్చు. సో ఓన్లీ న్యూస్ ఛానల్స్ మొత్తాన్ని సపరేట్గా ఉంటాయన్నమాట. ఈ కేటగిరీ అనేది చాలా బాగా వచ్చాడు. ఎందుకంటే ఇక్కడ రెడ్ బటన్ నొక్కనే, అంటే మొత్తం మీరు ఇలా బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చిన ఛానల్ ప్లే అవుతున్నప్పుడే మీరు రెడ్ బటన్ నొక్కితే ఆప్షన్ ఓపెన్ అవుతుంది, లేదా ఓపెన్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఆప్షన్ ఇచ్చింది. సో ఈ ఆప్షన్లో మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. హెచ్డీ ఛానల్స్, న్యూస్ కావాలి న్యూస్, ఎంటర్టైన్మెంట్ కావాలి ఎంటర్టైన్మెంట్, మూవీస్ కావాలని మూవీస్, మ్యూజిక్ కావాలి మ్యూజిక్. ఇదైతే ఆప్షన్ బాగుంది. మనం న్యూస్ చూసాం, ఎంటర్టైన్మెంట్ చూసాము, మూవీస్ చూద్దాం. ఒకసారి మూవీస్లో ఏమి ఇచ్చాడు, ఒకసారి తెలుగు ఓపెన్ చేద్దాం. తెలుగులో మూవీస్ ఏమి ఇచ్చాడు, జెమినీ మూవీస్ ఇచ్చాడు. ఒకసారి జెమినీ మూవీస్ ఓపెన్ చేద్దాం. ఓకే, జెమినీ మూవీస్ అయితే ఓపెన్ అయింది, బాగానే ఉంది. సో ఈ ఆప్షన్ అనేది అయితే కొంచెం ఈజీగా ఉంది. బ్యాక్ నొక్కితే మళ్ళీ TV5లోకి వచ్చేసింది. సో నెక్స్ట్ ఏంటంటే మ్యూజిక్ చూద్దాం. సో మ్యూజిక్లో ఏమి ఇచ్చాడో అది కూడా తెలుగు సెలెక్ట్ చేద్దాం.
వీడియో కొద్దిగా లెంత్ అవుతుంది, కంగారు పడకండి. ఓకే, జెమినీ మ్యూజిక్ బాగుంది కదా, ఇది ఆప్షన్ అయితే చాలా బాగుంది. సో జెమినీ మ్యూజిక్ హెచ్డి వస్తుంది. ఇక్కడ డైరెక్ట్ మనం మార్చేసుకోవచ్చు. ఇక్కడ వాల్యూమ్ పక్కన సిహెచ్ ఉంది కదా, దాంట్లో మనం పైకి కింద నొక్కున్నా కూడా మనకు ఛానల్ మారిపోతుంది. ఇది ఈజీగా ఉంది. సో మీరు ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. దీంతో కాకుండా ఇక్కడ నెంబర్ వస్తుంది చూసారా మీరు, 1458 TV5. సో ఒకసారి నెంబర్ కూడా కొడదాము, 1455. ఒకసారి 1459 కొడదాం. TV9 వచ్చింది. సో మీకు ఛానల్ నెంబర్ కూడా కొట్టచ్చు. డైరెక్ట్ మీ ఛానల్ నెంబర్ గుర్తుంటే డైరెక్ట్ నెంబర్ కొట్టడం వల్ల మీకు ఛానల్ వచ్చేస్తుంది. సో ఈ ఆప్షన్ అయితే చాలా బాగుంది, మనకి ఈజీగా ఉంది. సో మీరు ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ పెట్టుకోవచ్చు. ఈ పద్ధతి అయితే చాలా ఈజీగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు అయితే ఛానల్ పెట్టుకోవాలంటే చాలా కన్ఫ్యూజ్ అయ్యేవారు. ఇప్పుడైతే ఈజీ పద్ధతి అయితే అయిపోయింది. మన సన్ నెక్స్ట్, ఈటీవీ, డిష్ ఎలా పెట్టుకుంటాం అలా పెట్టుకోవచ్చు ఛానల్స్ మొత్తం ఇప్పుడైతే. ఓకేనా, దీంట్లో ఆప్షన్స్ అయితే బాగా ఇచ్చాడు. రిమైండ్ ఇచ్చాడు, ఫేవరెట్ ఇచ్చాడు. రీసెంట్గా మనం ఏమైతే చూసామో ఛానల్స్ అవి కూడా చూసుకుంటే డైరెక్ట్ మనం ప్లే చేయొచ్చు. ఇక్కడ ఇది ఆప్షన్ కూడా బాగుంది. సో ఇది కొత్త అప్డేట్ అనేది చాలా బాగుంది. ఒకసారి మీరు అందరూ కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను, ఈ వీడియో మొత్తం అందరూ చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది అందరికీ. ఆల్రెడీ మనం ఇది ప్రీవియస్లో అయితే జియో టీవీ ప్లస్ గురించి చూపించాము. ఇప్పుడు ఈ లైవ్ టీవీ అనేది కూడా ఇప్పుడు చూపిస్తున్నాము. చూడండి, అందరూ అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ లైక్ చేస్తూ ఉండండి, మన వీడియో షేర్ చేస్తూ ఉండండి.